రూపాంతరం అనేది ఎంత విలువైందో మనకు అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు బొగ్గుని ఎందుకు వాడతారు? బొగ్గుని ఎందుకు వాడతాం మనం సాధారణంగా? యూజువల్గా దాన్ని రాక్షస బొగ్గు అయితే చాలా ఎక్కువ అవసరాలకు వాడతారు, విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు, చాలా పెద్ద విషయాలకి వాడతారు. మరి ఆ బొగ్గు ఎక్కడి నుంచి తీస్తారు? బొగ్గు గనులు తీస్తారు కదా, మైన్స్ ఉంటాయి కదా, మైన్స్ నుంచి తీస్తారు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటారా? ఏంటంటే డిస్టర్బెన్స్. మనకు ఒక ఆలోచింపజేసే ఒక విషయం ఏంటంటే ప్రకృతిలో జరిగేది, బొగ్గులో ఉన్నది డైమండ్లో ఉన్నది ఒకే పదార్థపు అణువులు, కర్బన అణువులు. సో ఈ కార్బన్తో తయారవుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డైమండ్గా మారడానికి కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం అవుతుందంట. డైమండ్ అనేది మనకి సాధారణంగా రోడ్డు పక్కన దొరికేసేది కాదు. డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి? పెద్ద పెద్ద అగ్ని పర్వతాలు పేలి లావాలు బయటకు వచ్చి ఆ పొరలన్నీ కదిలి డైమండ్స్ని బయటికి తీసుకొస్తాయి. మన వాళ్ళు వెళ్ళి వెతుక్కుంటారు, చాలా చాలా కష్టపడతారు, రిస్క్ చేస్తారు, ప్రాణాపాయ పరిస్థితులు కూడా వెళ్తారు, బయటకు వస్తాయి. అందుకే డైమండ్కి చాలా విలువ ఉంటుంది. అయితే విచిత్రమైన సందర్భం, రెండింటిలో ఉన్నది ఒకటే పదార్థం, కానీ బొగ్గు డైమండ్గా మారితే తప్ప అది మనుషులకు విలువైందిగా అనిపించదు ప్రియులారా. ఒక దశలో డైమండ్ ముక్క కూడా, డైమండ్ ఈ పదార్థం కూడా ఒకానొక దశలో అది కూడా బొగ్గులానే ఉంటుంది. చనిపోయిన జంతువుల, వృక్షాల ఆ కలేబరాలు, ఫాజిల్స్ అవి ఏర్పడి అవి ఆ భయంకరమైన ఉష్ణోగ్రతకి డైమండ్గా మారుతాయి. దాన్ని సైన్స్ రూపాంతరం అని చెప్పింది. అర్థమైందా నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు? ఒక బొగ్గులా ఉండిపోతే దాన్ని పెద్దగా వాల్యూ ఉండదు. ఏమంటే కేజీ బొగ్గులు కొనుక్కుంటే మనం అందుకు వాడుకుంటాం. కేజీ డైమండ్స్ కొనగలమా? కేజీ ఎందుకండి బాబు, ఒక చిన్న పీస్ కొనండి, ఎలా ఉంటుంది? ఎంతలో చెప్తారు కాస్ట్? లక్షల్లో చెప్తారు. లక్షల్లో చిన్న పీస్ డైమండ్స్తో వచ్చేసిన ఇయర్ రింగ్స్ కానీ ఉంగరాలు కానీ లక్షల్లో పలుకుతున్నాయి. ఎందుకంత దానికి విలువ? అది భయంకరమైన వేడి గుండా వెళ్ళి తనలో మార్పు తెచ్చుకుంది. అది భయంకరమైన సిచ్యువేషన్స్ మధ్య తనలో రసాయనిక భౌతిక మార్పులు జరిగించుకొని అది ఒక దృఢమైన పటిష్టమైన అణువుల బంధం కలిగి వజ్రంగా బయటకు వచ్చింది. బొగ్గు దానికి కూడా కొన్ని వేల సంవత్సరాల పని జరిగింది, కానీ దీనికి జరిగినంత జరగలే. అంటే దీనిలో ఒక పాటి రూపాంతరం వచ్చింది, దీనిలో ఒక పాటి రూపాంతరం వచ్చింది. ఇప్పుడు దేనికి ఎక్కువ విలువిస్తాం మనం? డైమండ్కి ఎక్కువ విలువిస్తాం.